హాలిడే హోంవర్క్. అబ్బా, ఈ హాలిడే హోంవర్క్ అనేది ఒక హర్రర్ అబ్బా. అసలు ఎవరు ఎప్పుడు ఎట్లా కనుక్కున్నారో, ఎట్లా మొదలు పెట్టినరో ఈ కల్చర్ కానీ, ఈ హాలిడేస్ హోంవర్క్ అనేది పిల్లల జీవితాల్లోకి ఒక భూతం లాగా చేరిపోయింది. హాలిడేస్కి అర్థమే మార్చేసిన ఈ సంస్కృతిని మొదలుపెట్టింది ఫస్ట్ స్కూల్సే. కానీ రాను రాని పేరెంట్స్ కూడా ఇదే కావాలంటున్నారు. టీచర్లను కూడా కొంచెం హాలిడేస్లో ఎక్కువ హోంవర్క్ ఇవ్వమని చెప్పేసి టీచర్లను అడుగుతున్నారు. పిల్లలకు ఇదేంటంటే కొన్ని రోజులు బాగానే అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే రీఓపెనింగ్ దగ్గర పడుతుందో, ఆ స్కూలు స్టార్ట్ అవుతుందన్న దిగులు కంటే ఈ హోంవర్క్ చేయలేదు అని ఒక దాంతో బాగా సతమతం అవుతారు. వాళ్ళు ఏదైనా ఆడుకుంటున్నా, ఏం పని చేస్తున్నా మనసులో ఒక పక్క ఈ హోంవర్క్ అనే ఆ బాధ ఎక్కువ బాధిస్తూనే ఉంటుంది. ఇది పెద్దవాళ్ళు ఎందుకు అర్థం చేసుకున్నంత రాకెట్ సైన్స్ ఏం కాదు కదా. పిల్లలు అంటే ఎందుకు అంత కసి? తల్లిదండ్రులు వాళ్ళని హాయిగా ఏ దిగులు లేకుండా సెలవులలో సంతోషంగా ఎందుకు ఉండనివ్వట్లేదు? చిన్నపిల్లలు అన్ని రోజులు చదువు దూరంగా ఉంటే అన్ని మర్చిపోతారని కొంతమంది పేరెంట్స్ వాదన. సెలవులు అయిపోతూనే ఏమన్నా హాలిడేస్ అయిపోతే ఐఐటి పరీక్షగా ఏమన్నా రాస్తారు? వాళ్ళు రాయారు కదా. ఈ హాలిడే హోంవర్క్ సంస్కృతి ఓన్లీ సమ్మర్ హాలిడేస్లోనే కాదు, ఈ దసరా, ఈ సంక్రాంతి, ఈ టైంలో కూడా ఉంటుంది. ఈ సమ్మర్ హాలిడేస్ అనేటి కంటే ఎక్కువగా ఏదైనా లాంగ్ వీకెండ్స్ వచ్చినా కానీ వదలట్లేదు. ఇంకా తర్వాత స్కూల్లో కూడా 1-2 రోజులు హాలిడేస్ వస్తే నెక్స్ట్ డేనే క్లాస్ టెస్ట్ అని పెడుతున్నారు. ఈ అమ్మాయి ఇది శాడిజం అయిపోయింది. ఒకటి ఎగ్జామ్స్ కంటే ముందే సెలవులు ఉంటాయి, ఇంకొంచెం బాగా చదువుతారని చెప్పేసి పేరెంట్స్ ఒపీనియన్. అందుకే దీన్ని సపోర్ట్ చేస్తారు. పిల్లలు సెలవులలో ఆనందం కోల్పోతున్నారని వాళ్ళకి ఎందుకు అనిపించదో అయితే నాకైతే ఇప్పటికి అర్థం కాదు. ఎందుకంటే ఒక బలంగా నాటుకుపోయినాక ఈ విశ్వ సంస్కృతి ఇంకొకటి ఉంది, సమ్మర్ క్యాంపు. ఈ సమ్మర్ క్యాంపులు ఏంది, ఎక్కడి కల్చర్ ఇది? పిల్లలు టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలని, ఖాళీగా ఉంటే సోమర్తనం అలవాటు అవుతుందని, దానికోసం మనం తొందరగా లేస్తారని ఇట్లా పేరెంట్స్ ఏదో రకరకాల కారణాలు చెప్తారు. కానీ పిల్లలంటే ఏందబ్బా, ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలా, ఆడుకోవడం, ఆనందంగా ఉండడం. దీనికన్నా సమయాన్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకోవడం ఇంకేముంటుంది? ఏదో హాయిగా ఇష్టం వచ్చినట్టు మామూలుగా ఆడుకోకూడదు, ఇష్టం వచ్చినట్టు డ్రాయింగ్ చేసుకోకూడదు, మ్యూజిక్ పెట్టుకొని ఎగురుతూ డ్యాన్స్ చేయకూడదు, అన్ని క్లాస్కే పోయి నేర్చుకోవాలా? ఇవన్నీ ఇప్పటి నుంచే బిజీగా లేకపోవడం పాపం, పరిమాలతనం అని అలా మెదళ్లలో ఒక బలమైన బిజం నాటుతున్నాం మనం. తల్లిదండ్రులకు పిల్లలకు అన్ని ఇస్తారు, తమకంటే గొప్ప చదువులు చదవాలి, ఆర్థికంగా ఉన్న స్థితిలో ఉండాలనుకుంటారు. కానీ దానికోసం బాగా కష్టపడతారు. కానీ ఎక్కువ కాకపోయినా కనీసం తాము బాల్యంలో ఆనందించినంత వాళ్ళు కూడా ఆనందించాలని మాత్రం కోరుకోరు. పైగా బాల్యాన్ని మనం గురించేస్తున్నాం. ఐ am saying that holiday homework is the worst oxymoron I ever heard. హాలిడేస్లో హోంవర్క్ ఏంది సార్?